ఈసారి వైకుంఠ ఏకాదశి ఎప్పుడొచ్చింది? తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం ఎన్ని రోజులు? హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా తులేకాదశి అని అంటారు. ఈ నేపథ్యంలో జనవరిలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడొచ్చింది? పూజా విధానం, వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిథి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి అని చాలా మంది నమ్ముతారు. ఈ పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. వీటి గురించి అష్టాదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది. ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలా మంది విశ్వాసం. తిరుమలతో పాటు అనేక దేవాలయాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం వస్తుందని చాలా మంది నమ్మకం. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి శుభ సమయం. ఉపవాస దీక్ష, పూజా విధానంతో పాటు ఇతర విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి ఎప్పుడంటే 2025 సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని తులేకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 9 గురువారం రోజున మధ్యాహ్నం 12:22 నుండి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే జనవరి 10, 2025 శుక్రవారం ఉదయం 10:19 వరకు కొనసాగుతుంది. ఉదయం తిథి ప్రకారం జనవరి 10న వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష ఆచరిస్తారు. మరుసటి రోజు అంటే జనవరి 11న ఉపవాస దీక్షను విరమించాలి. శుభ సమయం ఉదయం 7:15 నుండి ఉదయం 8:21 వరకు ఉంటుంది. తిరుమలలోనూ జనవరి 10వ తేదీ నుండి జనవరి 19వ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనం అవకాశం కల్పిస్తారు. ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు. పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని, అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి అంటే 11 అనే అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకుని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి అర్థం. ఏకాదశి పూజా విధానం ఇప్పుడు తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లో పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాలం వేళ తాజా పండ్లు తినొచ్చు. ఏకాదశి మరుసటి రోజున అంటే 11వ తారీఖున అవసరమైన వారికి ఆహారం అందించాలి. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని, అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ సలహాలు, సూచనలు మా ఛానల్ కి ఎంతో అవసరం కాబట్టి కమెంట్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక సెలవు.